హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నారా, ఏందేదో కప్పులో పెట్టుంది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవి కోడి కాళ్ళు అండి. వీటితో ఒక కూరలాగా చేశాను. కానీ ఇది మామూలుగా వాస్తవంగా ఏంటంటే సూప్ పెట్టుకొని తాగాలి. ఫుల్ పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని టీ గ్లాస్కి వచ్చేదాకా ఈ కాళ్ళు వేసి కాగబెట్టుకొని తాగితే మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి మోకాళ్ళు గుజ్జు పడుతుందండి. ఎందుకంటే ఇది అంత జిగట ఉంటుంది. ఈ కాళ్ళు ఉడికాక తుమ్మ బంకలాగా అంత జిగట వస్తుంది. ఆ జిగటే మనకు ఔషధంలాగా పనిచేసి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళకి గుజ్జు పడుతుందండి. ఇది నాకు ఒక హాస్పిటల్లో నర్సు చెప్పింది ఒక 5 సంవత్సరాల క్రితము. అక్క చెప్పింది. ఆ అక్క హాస్పిటల్ నర్సు చెప్తే ఆమె చేస్తే కూడా నేను చేశాను. ఇది ఎట్లా అంటే ఒక పాన్ పెట్టుకొని పాన్లో కొంచెం నూనె వేసుకొని నూనెలో ఒక్క చిటికుడు ఎర్రగడ్డ, అంటే ఒక చిన్న దబ్బ ఎర్రగడ్డ వేసుకుని, పెద్దది ఎక్కువ వేసుకోకూడదు. ఎర్రగడ్డ ఒక చిటికుడు వేసుకొని ఆ ఎర్రగడ్డ అల్లం పేస్టు, తర్వాత ఎముకలు, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. ఇంకేం వేయకూడదు. వాటర్ పోసుకోవాలి. పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకొని అవి బాగా ఉడికి ఫుల్ గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాస్కి వచ్చేదాకా ఉంచుకొని తాగితే బాగుంటుంది. ఈ వీడియో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఫుల్ వీడియో పెట్టున్నానండి, చూడండి. మీకు డీటెయిల్గా అన్నీ దానిలో అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోకాలు నొప్పుల వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఫలితం ఉంటుంది. నాకైతే చాలా మంచి అనిపించింది. మీరు చూడండి. ఉంటానండి.